హలో ఎవ్రీవన్, వెంటనే ప్రతి విషయాన్ని మర్చిపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉన్నారా? అలానే మన గోల్ నుంచి డీవియేట్ అవుతున్నాము అని భయంగా ఉందా? అయితే మీకోసం ఒక మంచి సొల్యూషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ సొల్యూషన్ పేరే ట్రిగర్స్. ఎస్, ట్రిగర్స్. మీరందరూ వెయిట్ చేస్తున్న ఒక వీడియో. సో అసలు ట్రిగర్ అంటే ఏంటి అంటే ఏ స్టిమ్యులస్ దట్ జనరేట్స్ ఏ రియాక్షన్. మీన్స్ మనం ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఇంకొకటి మనకి గుర్తు రావటాన్నే ట్రిగర్ అంటారు. లేదా ఒక విషయాన్ని చూసినప్పుడు కానీ ఒక విషయాన్ని విన్నప్పుడు కానీ దానికి కనెక్టివిటీగా మనకి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైక్ టైం చూడగానే మనకేదో వర్క్స్ ఉన్నట్లు, ఆర్ 12 అవుతుంటే నిద్రపోవాలి అని, మార్నింగ్ 6 or 7 అవుతుంది అంటే నిద్ర లెగవాలి అని, 8 o'clock ఫుడ్ తినాలి అని. సో ఇలా మనకంటూ మనం కొన్ని ట్రిగర్స్ మనం ఆల్రెడీ ఇన్బిల్ట్గానే మనం పెట్టుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే. సో దీనిని ఇందులో యూజ్లెస్ ట్రిగర్స్ కొన్ని ఉంటాయి, యూస్ఫుల్ ట్రిగర్స్ కొన్ని ఉంటాయి. సో యూజ్లెస్ ట్రిగర్స్ని మనం ఎలిమినేట్ చేసి యూస్ఫుల్ ట్రిగర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూస్లెస్ ట్రిగర్స్ అంటే ఏంటి అంటే మనం కష్టపడి జనరల్గా బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఈ మధ్య నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్లో చదవటం మానేసి ఫోన్స్లో పీడిఎఫ్ చదవటం అలవాటు అయిపోయింది. సో మనం కష్టపడి పీడిఎఫ్లో సెమిస్టర్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషను, ఫేస్బుక్ నోటిఫికేషను, స్నాప్చాట్ నోటిఫికేషను, వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చి అక్కడ క్లిక్ చేసి మనకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ మీద రీల్స్ చూస్తూ ఉంటాం. సో అలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదేంటి అంటే యూస్లెస్ ట్రిగర్. అంటే మనం చదువుకుంటుంటే ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసింది, అది ఒక ట్రిగర్. సో అలా యూస్ఫుల్ ట్రిగర్ ఏంటి అంటే మార్నింగ్ లెగవాలి అని రిమైండర్ పెట్టుకోవటాన్ని యూస్ఫుల్ ట్రిగర్ అంటారు. సో ఇలా యూస్లెస్ ట్రిగర్స్ మనకి కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని మనం రిమూవ్ చేయాలి. అలానే యూస్ఫుల్ ట్రిగర్స్ మనం కొన్ని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ట్రిగర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అలానే ఆ ట్రిగర్స్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.